లాంగ్ వీడియోస్ ఈ మధ్య మన ఛానల్లో చాలా రేర్గా వస్తున్నాయి కదా. ఎందుకు ఏంటి అంటే సిద్ధుతో అస్సలు కుదరలేదు. లాంగ్ వీడియోస్ తీసినా కానీ ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలాగే సిద్ధు బర్త్డే కూడా ఎడిటింగ్ చేసి ఇంత టైం పెట్టకుండానే ఉన్నాను. జూలై 4న సిద్ధు బర్త్డే ఈరోజు పెడుతున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగే గురువారం కాబట్టి సిద్ధుకి మంచిగా హెడ్ బాత్ చేసేసి ఇంకా గురువారం కాబట్టి సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము. అనుకోకుండా ఈరోజు పాలాభిషేకం చేస్తున్నారు. బయటే ఒక విగ్రహం పెట్టి అలా ఆ పాలాభిషేకంలో మేము కూడా పాల్గొన్నాం. తల ఒక గ్లాస్ ఇచ్చి చక్కగా అభిషేకం చేయమన్నారు. మేము అభిషేకం చేసి ఇంకా టెంపుల్లోకి వచ్చాము. టెంపుల్ ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావటం. టెంపుల్లో చూస్తే ఒక గుడికని వచ్చాము మేము. అందరు దేవుళ్ళని ఇక్కడ దర్శించేసుకున్నాము. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ నర్సరావుపేటలో టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మాకు తెలియదు. ఇంకా ఎక్కడ ఉంటాయో ఎత్తుక్కుంటూ వెళ్దాంలే అని చెప్పి బయలుదేరిపోయాము. ఇంతలో సిద్ధుకి హ్యాపీ బర్త్డే టు యూ చెప్దామని చెప్పి జోయా వచ్చింది. నేను కూడా వస్తాను అంటే జోయాని కూడా తీసుకొచ్చాము. టెంపుల్ ఎక్కడో నాకు తెలుసు అని చెప్పి నిత్య చెప్పింది. చూపించు దారి అంటే నేను కూడా వస్తానని సైకిల్ వేసుకుని వచ్చేసింది. లోపల చూస్తే అబ్బా నిజంగా సాయిబాబా టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లోపల విగ్రహాలు కూడా ఉన్నాయి. పుట్టపర్తి సాయిబాబా అనే వాళ్ళ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూసారా మెరుపులతో డ్రాయింగ్ వేసి దాన్ని ఫ్రేమ్ కట్టి అక్కడ పెట్టారు. ఇక్కడ గురువారం కదా సాయిబాబా టెంపుల్కి వెళ్ళి దర్శించుకుని వద్దాం అనుకున్నాము. టెంపుల్లోకి వెళ్ళగానే అబ్బా అనిపించింది. అన్ని విగ్రహాలు ఉన్నాయి. అందరికీ పూలు సమర్పించుకొని చక్కగా సిద్ధు అయితే దండాల మీద దండాలు పెట్టేసుకున్నాడు. ఇంకా ఇక్కడ శ్రీశైలంలో చూసినట్టు ఎన్ని రకాల శివలింగాలు ఉన్నాయో అలాగా పాలరాయితో ఇలా వరుసగా పెట్టారు. ఈ మధ్య మాకు తాబేలు చాలా దగ్గరగా అవుతుంది. తాబేలు ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటున్నారు. సిద్ధుకి తాబేలు తీసుకుందాం అనుకున్నాము, చిన్న తాబేలు. అది మాకెందుకో కొన్ని డౌట్స్ వచ్చి తీసుకోలేకపోయాం. నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను. వీడియోలో చూడండి, ఈ విగ్రహం ఉంది ఈ విగ్రహం లేదు అనకుండా అన్ని విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడ చక్కని టెంపుల్ ఇది. నేను ఇలాంటి టెంపుల్ నేను ఎక్కడ చూడలేదు. సాయిబాబా టెంపుల్ ఉంటే ఓన్లీ సాయిబాబానే. అంటే మాకు టెంపుల్స్ అంత తెలియవు, బాగా వెళ్ళను కాబట్టి ఇదేంటి అని చెప్పి పక్కన వాళ్ళని అడిగితే అమ్మవారు శక్తిపీఠం అన్నారు. ఇలా శక్తిపీఠం అయితే మొదటిసారి చూస్తున్నాను నేను. సిద్ధు అయితే బాగా ఏడ్చేస్తున్నాడు. ఇంకా టెంపుల్లో ప్రసాదం తీసుకొని బయటకు వెళ్దామని చెప్పి బయలుదేరంగా సిద్ధుకి ప్రసాదం పెడితే కొంచెం కారంగా ఉందంట. అంత కారంగా లేకపోయినా వాడు కారంగా ఉందని చాలా ఏడ్చేశాడు. ఎలాగోలా సర్ది చెప్పి ఇంటికి తీసుకొచ్చాం. ఈవినింగ్ టైంలో ఇలా జోయర్ అయితే రెడీ అయ్యి వచ్చి సిద్ధుకి బర్త్డే విషెస్ చెప్పింది. సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే చేశాను. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హడావిడి చేయడం అంతా నాకు నచ్చదు, మా హస్బెండ్కి కూడా నచ్చదు. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసాము. ఫస్ట్ బర్త్డేకి అప్పుడు తీసుకున్నాము ఇవన్నీ. ఇంకా కేక్ అయితే 1.5 kg తీసుకున్నాము. అసలు కేక్ ఇది కాదు, వేరే కేక్ ఆర్డర్ ఇస్తే అది నచ్చలేదంట మా హస్బెండ్కి. ఇంకా రెడీమేడ్గా ఉన్న కేక్ని తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్న బటర్ఫ్లైస్ని ఇలా డెకరేట్ చేశాను. పిల్లలకి ఇవ్వడానికి ఇలా సైకిల్స్, ఒక చిన్న మినీ హౌసెస్ లాంటివి తెప్పించాను. దాంట్లో చిన్న చిన్నవి జెమ్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఇవ్వటానికి బూందీ అండ్ బిస్కెట్స్ తెప్పించాము. చక్కగా ఇంకా సిద్ధు అయితే కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయాడు. ముందుగానే కేక్ కట్ చేయడానికి ఆ నైఫ్ పట్టుకుని అస్సలు వదలలేదు. ఎలా రియాక్ట్ అవుతాడో అనుకున్నాను. ఇవన్నీ చూసి అసలు మీరు అనుకున్నది వేరు, మీరు చేసేసింది వేరు. ఎందుకంటే బర్త్డే కిచెన్ డ్రెస్ అస్సలు వేసుకోవాలంటే వేసుకొని ఉన్నాడు. ఇలా పిల్లల్ని క్లాప్స్ చేపిస్తూ వాడికి ప్యాంట్ వేసాను, ప్యాంట్ కూడా వేసుకొని అన్నాడు. వాడు స్లీపింగ్ టైం అది 6:37 కల్లా వాడు ఇంకా స్లీపింగ్ మోడ్కి వెళ్ళిపోతాడు. చాలా లేట్ అయిపోయింది కదా, ఇంకా నిద్ర వచ్చేసి అసలు బట్టలు వేసుకొని అన్నాడు. అసలు మా మాటే వినలేదు. ఎలాగోలా పిల్లల్ని చూసి అంతసేపు అన్నాడు. ఇంకా ఇంటి పక్కనే ఉంటారు కదా పిల్లల్ని, వాళ్ళందరినీ పిలిచాను. సిద్ధుతో రోజు ఆడుకోవడానికి వస్తూ ఉంటారు వీళ్ళు.
ఇలాంటి బర్త్డేస్ అప్పుడు ఖచ్చితంగా ఉండాలి. పిల్లలే మెయిన్గా. ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా కట్ చేశాడు. సిద్ధుకి కేక్ తినిపిద్దామన్నా అస్సలు తినంటున్నాడు. వాడు 6:37 అయితే అసలు ఇంకేం తినడు, పాలు తప్పితే. ఇంకా స్లీపింగ్ టైం కదా, ఏం తినడానికి ఇష్టపడేవాడు. బర్త్డే వాడిలాగా లేదు, మాదిలాగా ఉంది. కేక్ అంతా మేమే తినేసాం. ఇంకా పిల్లలైతే కొన్ని హౌసెస్, కొన్ని సైకిల్స్ లాంటివి తీసుకొచ్చామని చెప్పాం కదా, ఇంకా అవి నాకు ఇవి నాకు అని చెప్పి వాళ్ళు ఆ చిన్న చిన్న మినీ హౌసెస్, మినీ సైకిల్ అట్రాక్ట్ చేస్తున్నాయి వాళ్ళని. చాలా బాగున్నాయి. కానీ ఇలాంటివి చిన్న చిన్న గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవి ఇస్తే చాలా బాగుంటుంది. పక్కనే ఉండే మా అమ్మగారిని అయితే పిలిచాము, అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుందని. కానీ అస్సలు ఫుల్గా ఏడ్ చేస్తున్నాడు. ఏంటి మ్యాటర్ అంటే, పక్కనే ఉన్న బాబుకి నేను శ్రీకర్కి ఒక కేక్ ముక్క పెట్టమని ఇచ్చాను. నేను వాడికి పెట్టమని ఇచ్చినా కానీ వీడు ఫుల్గా ఏడ్ చేశాడు. అలాగోలా ఏడ్ పాపించి అందరం కలిపి ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుని ఒక పిక్ అయితే దిగేసాము. ఇదే మా సిద్ధు బర్త్డే వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి.